హాయ్ ఫ్రెండ్స్, TeluguRC HobbyZOne యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఆర్సీ ప్లేన్లో యూజ్ చేసే ఈ ఈఎస్సీస్ గురించి తెలుసుకుందాం. ఈఎస్సి అని అంటే మనకి ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అంటారు. ఓకే, సో ఇది ఏం చేస్తుందని అంటే రిసీవర్ దగ్గర నుంచి సిగ్నల్ తీసుకుని ఆ సిగ్నల్ని మోటార్కి పంపిస్తుంది. అంటే మోటార్ ఎంత ఫాస్ట్గా రన్ అవ్వాలి అనేసి ఇది మోటార్ చెబుతుంది అనమాట. సో దానికోసమే దీన్ని ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అని అంటారు. సో ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అంటే ఏమీ లేదు, మన ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, మనం ఎంత స్పీడ్ కావాలో అంత 1, 2, 3, 4 అలా పెడతాం కదా, సేమ్ అలాగే ఇది కూడా ఏమంటే రిసీవర్ దగ్గర నుంచి సిగ్నల్ తీసుకుని ఆ మోటార్ని రన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ మోటార్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఇది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అని అంటే ఇదే మోటార్ని ఎలా రన్ అవ్వాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. సో దానికోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఈఎస్సీలో వచ్చేసి ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మీరు ఈఎస్సీ. ఓకే, రెండోది ఈఎస్సీలో చూపిస్తాం. సో కొన్ని ఈఎస్సీలు బీఈసీతో అని వస్తాయి, బీఈసీ అని. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఇది ఎన్ని సెల్స్ ఉన్న బ్యాటరీస్తో వర్క్ అవుతుంది. ఇది 2 సెల్స్ నుంచి 4 సెల్స్ వరకు ఏ బ్యాటరీతో అయినా వర్క్ అవుతుంది. అంటే 2 సెల్ 3 అంటే 2 సెల్ 3 సెల్ 4 సెల్. దాన్ని జనరల్గా బ్యాటరీస్ని మనం 2S బ్యాటరీ, 3S బ్యాటరీ, 4S బ్యాటరీ అంటే ఇది 2S నుంచి 4S వరకు బ్యాటరీ వరకు వర్క్ అవుతుంది. ఈ తర్వాత వచ్చింది చూసారు కదా, దాన్ని బీఈసీ పవర్ అని అంటారు. బీఈసీ పవర్ అని అంటే ఏమనంటే దీని నుంచి ఒక 5 volts రిసీవర్ని పవర్ చేయడానికి వెళ్తుంది అనమాట. ఓకే, అంటే రిసీవర్ పవర్ మనకి ఈఎస్సీ నుంచి వస్తుంది. సో అది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. చూడండి, ఇక్కడ 5 volts 3 amps. ఇది కొంచెం పెద్దది కాబట్టి 3 amps. అదే మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి 1 amp వేస్తుంది అనమాట. ఇది చిన్న ఈఎస్సీ కదా, అది అంత ఎక్కువ పవర్ని పంపించలేదు. సో దానికోసమని సో ఆ 5 volts పంపించేదాన్ని బీఈసీ అని అంటారు అనమాట. అంటే బ్యాటరీ ఎలిమినేటర్ సర్క్యూట్. ఓకే, సో అదేం చేస్తుందంటే మనకి రిసీవర్ని పవర్ చేస్తుంది. సో ఎందుకంటే రిసీవర్ రన్ అవ్వాలంటే మనకు పవర్ కావాలి కదా, సో దానికోసం అని చెప్పేసి. సో ఇక్కడ ఏమనంటే మనకి ఈఎస్సీని మనం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి, లేదనంటే ఇవి బర్న్ అయిపోతాయి. ఎందుకనంటే మనం వాడే మోటార్ని బట్టి మనం ఇక్కడ ఈఎస్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వాడుతున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చిన్న ఈఎస్సీ వాడుతున్నాను. అదేంటి 12 amps. సో ఈ చిన్న ఈఎస్సీ వాడుతున్నాను అని అంటే ఆ చిన్న ఈఎస్సీ వాడుతున్నాను అని అంటే సో దానికి సరిపోయే మోటార్ అంటే ఇది 12 amps ఈఎస్సీ. అంటే ఏంటి, ఏదైనా మోటార్ బిలో 12 amps రన్ అయ్యే ఏ మోటార్ అని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈఎస్సీకి మనం ఈ మోటార్ని యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ మోటార్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకని అంటే ఈ 2 మోటార్లు మనకు వచ్చేసి మ్యాక్సిమం 11 amps వరకు పవర్ని లాగుతాయి అన్నమాట ఈఎస్సీ నుంచి. సో దానికోసం ఇవి 2 సరిపోతాయి అన్నమాట. ఇంకా తక్కువ పవర్ని డ్రా చేసే మోటార్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ చిన్నదానికి అంటే 12 amps మాత్రం ఇచ్చేదానికి ఇలాంటి చిన్న చిన్న మోటార్లనే వాడాలి. అలా కాకుండా మనం ఇలాంటి పెద్ద మోటార్లను వాడితే ఏమవుతుందంటే ఇది బర్న్ అయిపోతుంది. ఎందుకని ఇది ఇవ్వగలిగే పవర్ 12 amps. కాకపోతే ఈ మోటార్లు ఎంత డ్రా చేస్తాయంటే చాలా ఎక్కువ అనమాట, అబౌవ్ 35 amps అట్లా. అదేమవుతుంది, ఇది కనెక్ట్ చేసి ఫుల్ థ్రాటిల్ ఇచ్చామంటే చాలు, దీని నుంచి స్మోక్ వస్తుంది, బర్న్ అయిపోతుంది. అందుకోసమని ఈఎస్సీని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి పెద్ద మోటార్ని వాడుతున్నాను, చూస్తారు కదా, దాంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మోటార్. ఇలాంటి పెద్ద మోటార్ వాడితే కనుక నేను ఇలాంటి పెద్ద ఈఎస్సీని వాడాలన్నమాట. ఇక్కడ చూసారు కదా మీరు, 30 amps. ఓకే, సో 30 amps ఈఎస్సీ అంటే దానికి సరిపోతుంది. సో ఈ 30 ampsని మనం దీనికి కూడా వాడచ్చు. కాకపోతే ఈ 12 ampsని దీనికి వాడలేము. ఓకే, సో ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదు. ఓకే, తక్కువ ఉన్నప్పుడే మనకు ప్రాబ్లం. సో ఈ మోటార్ ఒకవేళ ఇంకా ఎక్కువ 35 above వస్తుంది, నేను చెప్పాను కదా ఈ మోటార్ 35 amps వరకు తీసుకుంటున్నానంటే ఇది వాడకూడదు అప్పుడు. ఓకే, సో ఇది వాడితే బర్న్ అయిపోతుంది మళ్ళీ. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం ఎక్కువ పవర్ ఉన్న ఇలాంటి ఈఎస్సీని వాడతాం. సో ఈ ఈఎస్సీ వచ్చేసి 50 amps. ఓకే, సో దీని మీద మెన్షన్ చేస్తుంది, మీరు చూడండి కావాలంటే. సో బీఈసీ అని ఉంది కదా, బీఈసీ అంటే బ్యాటరీ ఎలిమినేటెడ్ సర్క్యూట్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి,
బీఈసీ వచ్చేసి 5 volts 3 amps. అలా మనకు కావాల్సిన మోటార్ని బట్టి మనం ఈ ఈఎస్సీని సెలెక్ట్ చేసుకోవాలి మేడం. ఎప్పుడైనా సరే మనం ఈఎస్సీని కొంచెం ఎక్కువ ఉన్నదే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్లో ఇది కనుక 12 amps తీసుకుంటుందని అంటే మనం 12 amps కన్నా కొంచెం ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. అంటే ఏంటి, 15 amps దొరికితే 15 amps తీసుకోవాలి, లేదంటే 20 amps. ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట రికమెండెడ్ దానికంటే. అదేమవుతుందంటే ఒకవేళ బై మిస్టేక్ మనం రాంగ్ ప్రాప్ యూస్ చేస్తే అది ఎక్కువ పవర్ డ్రా చేయడం వల్ల ఈ ఈఎస్సీ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకోసమని రికమెండెడ్ వచ్చేసి మనకి 20 amps అని అంటే మనం 25 amps ఈఎస్సీ కానీ లేదంటే 30 amps ఉన్న ఈఎస్సీ కానీ తీసుకోవాలి. ఓకే, సో మీరు కరెక్ట్గా బోర్డర్లో తీసుకుంటే ఏమవుతుందంటే బై మిస్టేక్ ఒకవేళ ఎక్కువ పవర్ డ్రా చేస్తే ఈ ఈఎస్సీ అనేది బర్న్ అయిపోతుంది. అందుకోసమనే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మోటార్ మనకి 40 కావాలన్నమాట. సో 40 amps కరెక్ట్గా తీసుకుంటే ఏమవుతుందంటే బై మిస్టేక్ మీరు ఏదైనా రాంగ్ ప్రాప్ యూస్ చేస్తే ఇది 40 కంటే ఎక్కువ వెళ్ళే కొలది బర్న్ అయిపోతుంది, ఎక్కువైతే బర్న్. అందుకోసమని ఎప్పుడైనా సరే ఈ మోటార్ 40 కావాలంటే మనం 45 కానీ 50 కానీ తీసుకోవాలి, అప్పుడు అది సేఫ్ అనమాట. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే మోటార్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రికమెండెడ్ దానికన్నా కొంచెం ఎక్కువ యాంప్స్ ఉన్న ఈఎస్సీని సెలెక్ట్ చేసుకోవాలి. అది రూల్ పెట్టుకోండి ఎప్పుడూను. ఓకే, ఏదైనా మోటార్ 20 amps ఈఎస్సీ రికమెండెడ్ అని అంటే మీరు 30 amps తీసుకోండి. ఓకే, సో అలా ఏమనంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఉండడం వల్ల డ్యామేజ్ ఏమవ్వదు, మనకే సేఫ్టీ అనమాట. సో ఆ ఈఎస్సీలు బర్న్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, సో కరెక్ట్ మోటార్కి కరెక్ట్ ఈఎస్సీని వాడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రాంగ్ ఈఎస్సీకి రాంగ్ మోటార్ని కనెక్ట్ చేస్తే మాత్రం అయితే మోటార్ అయినా బర్న్ అయిపోతుంది, లేదంటే ఈఎస్సీ అయినా బర్న్ అయిపోతుంది. సో అలా మనకు కావాల్సిన దాన్ని బట్టి ఓకే మన మోటార్ కాంబినేషన్ బట్టి మనం ఈఎస్సీని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి రికమెండెడ్ దానికన్నా కొంచెం ఎక్కువ యాంప్స్ ఉన్న ఈఎస్సీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.